అయోధ్యలో రాముని పెట్టి గణచక్ర పెడతారు. అయోధ్యలో గర్భం సేమ్ అదే సెట్టింగ్. ముఖ్యంగా ఈరోజు మహాయూత్ బాలరాముడి గణపతిని సందర్శించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మన అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా గర్భగుడి ఉందో అక్కడ బాలరాముడు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా ఇక్కడ ఈ డెకరేషన్ చేయడం కానీ సేమ్ అదే విధంగా గణపతిని తీసుకురావడం కానీ జరిగింది. వీళ్ళు గణపతి కూడా ముంబై నుంచి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషము. సేమ్ బాలరాముడి గెటప్తో వినాయకుడు ఉండడం నిజంగా మాకు చాలా సంతోషం ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ప్రతి సంవత్సరం గత 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వినాయకుని ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా ఎంతో సంతోషంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక సంవత్సరం ఎడ్లబండి పైన, ఒక సంవత్సరం అంశ పైన, ఒక సంవత్సరం ఇలా ప్రతి సంవత్సరం ఒక వెరైటీ చేస్తూ మన హిందూ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా మా యూత్ ప్రతి ఒక్క సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ ముంబై నుంచి తేవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అయోధ్యలో రాముడు ఎలాగైతే ఉన్నాడో అలాగా ఇక్కడ చూపించడానికి తీసుకొచ్చాం. అలాగే ప్రతి సంవత్సరము ఒక వెరైటీగా మన సాంప్రదాయంగా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే అందరూ కొందరు చేంజ్ కావాలని, అందరితో పాటు మన హిందుత్వం గురించి మనం చేసే 9 రోజులు చేసే భక్తిని మనం భక్తిపరంగా ముందుకు వెళ్ళాలని కోరుకొని ఇలాంటివి ఇంకా చాలా చేస్తామని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్.